వచ్చేయండి ఇక ప్రోగ్రాంలోకి వచ్చేయండి ఇక. ఈరోజు నా జీవితంలో జరిగిన స్టోరీ మామూలుగా యథావిధిగా రోజు చేసే కార్యక్రమాలే చేసుకొని షాప్కి వచ్చిన తర్వాత మళ్ళా షాప్ చూసుకుంటూ యూట్యూబ్లో వర్క్ చేసుకుంటూ ఉన్నా. తర్వాత నేనేం చేసినంటే ఒకసారి అన్నకు ఫోన్ చేసిన, జగన్ అన్నకు, ఇక్కడ జనగా ఉంటుంది. అన్నకు ఫోన్ చేసి మాట్లాడిన, అన్న రేపు షూటింగ్ ఉంది, షార్ట్ ఫిల్మ్ది, నువ్వు తప్పకుండా రావాలన్నా అని చెప్పిన. అన్న ఏమన్నాడంటే ఓకే, ఒక చిన్న పని ఉంది, ఆ పని కంప్లీట్ చేసేసుకొని నేను వస్తా అని చెప్పేసిండు అన్న. ఇక ఆ తర్వాత అన్నతోటి అదొకటితోటి వేరే ముచ్చట్లు అదొకటితోటి అన్నీ మాట్లాడినాక నేను ఫోన్ కట్ చేసి మళ్ళా నా షాప్ పని చూసుకుంటూ యూట్యూబ్లో వర్క్ చేయడం మొదలుపెట్టాను. అప్పటికి కాశ్మీర్ సాంగ్ యూట్యూబ్ ఛానల్లో ఒక 5-6 షార్ట్స్ నమస్తే రిలీజ్ చేసిన. 5-6 షార్ట్స్ రిలీజ్ చేసిన. ఇంకా చేయాలి, ప్లస్ మళ్ళీ మందమారి సినిమాలో సపరేట్గా చేయాలి, దేని దానికి కదా. ఇక పోతే ఇక గిరాకీ చూసుకుంటూనే ఉన్నా. మధ్యలో ఏం జరిగిందంటే ఎవరు వచ్చిండ్రబ్బా, ఇంకొక అన్న వచ్చిండు. అన్న గుర్తుకొత్తలేదు నాకు. అన్నతో మాట్లాడుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ మా దగ్గరలో ఉన్న టాటా ఏసీ డ్రైవర్లు మన సమ్మన్న అని ఒక అన్న ఉన్నాడు. అన్న వచ్చిండు, ఆయనతో మాట్లాడితే ఆయన ఈ మాటలలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్సు మొదలైందో అప్పటి నుంచి మా గిరాకీ ఏం లేదన్న అని చెప్తాను. వస్తే గిస్తా ఓన్లీ కిరాయిలు తప్ప, ఓన్లీ కిరాయిలు వస్తాయి తప్ప మిగతా ఇవి కూడా రావట్లేదు అన్న అని ఆయన అన్నాడు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడ షాప్ పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నా, వాళ్ళు రికమ్ లేకుండా గోదావరికానికి రెగ్యులర్గా కొట్టేవాళ్ళు గిరాకీ. బస్సులో పోయేటి, వీటి పోయేటి అన్నట్టు, దేని దానికి మంచిగా నడిచేటి. అలాంటిది ఈ ఫ్రీ బస్ వలన కంప్లీట్గా వీళ్ళు మన గిరాకీ లేకుండానే అయిపోయిందని అన్న చెప్పిండు. చాలా బాధపడ్డాడు. నాకు కూడా మస్తు బాధ అనిపించింది. ఇంకా నయ్యం, నేను అడపదడప నేను ఏదో నా షాప్ నడిపించుకుంటాను, నా జీవనాన్ని కొనసాగిస్తున్నా. డబ్బు పొదుపు చేయడం లేదు, కానీ ఈ పొట్టకు బతకడం మాత్రం జరుగుతుంది. ఇక మొత్తము యూట్యూబే మనది కంప్లీట్గా. యూట్యూబ్ నుండే మనం నా ఆశలు అన్నీ కూడా యూట్యూబ్ నిన్నే పెట్టుకున్నాను. అట్లని మీరు మీ పనులను బంద్ చేసి యూట్యూబ్లో మాత్రం దిగవద్దు. మీ పని చేసుకుంటూ యూట్యూబ్లో మీరు వర్క్ చేయండి, తప్పులేదు. అంతేగాని ఇక అదే పనిగా నీ అమ్మ లేదో సంపాదిస్తా, లేదో సంపాదిస్తా, బాగా యూట్యూబ్లో బాగా డబ్బులు వస్తాయని మీరు ఏదో ఆవేశపడి మాత్రం పని బంద్ చేసి మాత్రం రావద్దు. ఆ పని చేసుకుంటూ నువ్వు కావాలంటే యూట్యూబ్లో వర్క్ చేయి, అలా తప్పులేదు, నా లెక్క. ఏమంటారు? ఇకపోతే రేపైతే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఉంది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా, అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఉద్దేశించి నేను ఒక కథ సిద్ధం చేసుకొని రాసిన. రేపు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం. పటాపట వేయాలి. అందరినీ 10 గంటల వరకు రమ్మన్నా, వచ్చేస్తారు. వచ్చిందంటే కథ ఇక మొదలు పెట్టుడే. సో ఇంకా ఉంటాం మళ్ళా. ఇకపోతే పెట్రోల్, ఒక 1/2 లీటర్ పెట్రోల్ కావాలని వచ్చారు కస్టమరు. వెళ్ళి టగటగ పోయి నేను ఆయనకు పెట్రోల్ పోసిన. తర్వాత వాటరు బాటిల్స్ కోసం వేరే వాళ్ళు వచ్చారు. అన్న మా వాటర్ బాటిల్ కూడా మీరు అమ్మండి,
మా వాటర్ బాటిల్ కూడా మీరు అమ్మండి, మీకు మంచిగా మేము సర్వీస్ చేస్తామని వాళ్ళు వచ్చేది. నేను నెక్స్ట్ కొంటా, ఇప్పుడు నాకు డబ్బులు లేవు, నేను తర్వాత కొంటుంది అని చెప్పి వాళ్ళని పంపించిన. ఈ ఈ సందర్భంలో వీడియోను పాజ్ చేసి వాళ్ళతో పంపించి వాళ్ళకు పెట్రోల్ అన్నకు పెట్రోల్ వచ్చి పంపించిన, ఈ అన్నకు సమాధానం చెప్పి ఈ అన్నను కూడా పంపించిన. వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. మళ్ళీ నేను మీతోటి మాట్లాడతాను. అయితే మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. నాకు 2 ఛానళ్ళు ఉన్నాయి. మొదటిది కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఈ 2 ఛానల్స్ కూడా మీరు ఆదరిస్తున్నారు. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. నాకు మాత్రం సంతోషంగా హ్యాపీ అనిపిస్తుంది. ఇకపోతే ఇంకేమున్నదప్ప, మళ్ళా మీరు ప్రతిరోజు కూడా రాత్రి 10 గంటలకు ఈ వీడియో వస్తుంది. మంచిగా చూసి నాకు కామెంట్ రాయరి, ఉత్తర చూసి వదిలిపెట్టకూరి, కామెంట్ రాయరి, లైక్ చేయండి, అవసరమైతే షేర్ చేయండి. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మన మందమరి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన మందమరి కథ అనేది ఏంటిదో జనాలు తెలవాలి. మన మందమరి అంటే ఏంటిదో జనాలు తెలవాలి. అంటే ఇక్కడ నేను ఉన్నా కదా, తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఈ విషయము అందరికి తెలిసేటట్టు మీరు షేర్ చేయండి. ఇక పోతే వావ్, ఈ విధంగా ముచ్చట పెట్టాలని నాకు మంచిగా ఉంది. మీతో ముచ్చట పెట్టాలంటే బాగా అనిపిస్తుంది. ఇక అన్నీ చూసుకోవాలనే, నేను సర్వం చూసుకోవాలనే, మళ్ళీ వర్క్ చేయాలి. ఇది 10 గంటల వరకు మీకు వచ్చినట్టు మళ్ళీ నేను దీన్ని సిద్ధం చేయాలి. ఇవన్నీ వచ్చాడు కథ ఉంటుంది. మరి అట్టే కాదు, మీరు అనుకున్నంత ఈజీ కాదు. యూట్యూబ్లో వర్క్ చేయడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఉండాలా మళ్ళా నేను మీ తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామి. ఆ తర్వాత ఇంకో అన్న వచ్చిండు, కానీ నాకు అది గుర్తుకత్తలేదు. ఒక అన్న వచ్చిండు, ఎవరో గుర్తుకత్తలేదు పాపం. సరే, మళ్ళీ నేను రేపు ఉన్నా కదా, రేపు మళ్ళీ గుర్తు చేసుకొని రేపు చెప్తే ఏమేం జరిగిందో. ఇవాళ పెట్రోల్ పోలేదు ఇక రేపే, ఇక రేపు అయిపోతుంది కావచ్చు. రేపు అయిపోతే రేపు పోయి పెట్రోల్ పట్టుకొని వస్తా. ఇక కంపల్సరీ పెట్రోల్ వాంటెడ్ అయిపోయింది. ఎందుకంటే అందరు కూడా అడుగుతాను, వాళ్ళకు ఎమర్జెన్సీ ఉంటుంది కదా. నేను ఎన్నోసార్లు బాధపడ్డా, నా బండిలో పెట్రోల్ అయిపోతే ఎన్నోసార్లు బాధపడ్డా. ఘోరంగా ఉంటుంది కదా. ఇంకా మీ సలహాలు సూచనలు ఉంటే నాకు చెప్పండి, మార్చుకుంటా. ఏమంటారు? ఉండాలా మళ్ళా తెలంగాణ యూట్యూబర్. ఉండమంటారా? బాయ్. అసలు వేరే ఏదో టాపిక్ గురించి చెప్పాలనుకున్నా, ఇవాళ మనకు ఏ టాపిక్ కూడా నాకు దొరకలేదు. నేను మార్కెట్లోకి వెళ్ళి పోయినా, అంతా కూడా ఇక ప్రశాంతంగా ఉన్నది మార్కెట్లో. ఎలాంటి సంఘటన కూడా నాకు కనవలే. ఏదైనా సంఘటన కనబడితే మాత్రం నేను మీకు చెప్పి మీతో షేర్ చేసుకుందాను. అలాంటి సంఘటన మాత్రం ఏం లేదు. నా సంఘటననే చెప్తున్నా. రేపు షూటింగు ప్రారంభమవుతుంది, షార్ట్ ఫిల్మ్, ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా. ఒకవేళ మీలో కొత్తవారు ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి. లేదా డైరెక్ట్ మందమరి మార్కెట్లో సాయిబాబా టెంపుల్ ముందరనే నాది పాన్ షాప్ ఉంటుంది. ఈ షాప్ కాడికి వచ్చి ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే అందరిని ఇక్కడికి రమ్మని చెప్పిన కాబట్టి అందరు ఇడికి వస్తారు. కొత్త వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. లేదా డైరెక్ట్ వచ్చి రేపు ఉదయం 10 గంటలకు నా షాప్ కాడ ఉంటుంది, సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం మూవ్ అవుతాం అన్నట్టు. ఎక్కడికి మనం ఎక్కడైతే వీడియో అంటే షార్ట్ ఫిల్మ్ చేస్తామో అక్కడికి మూవ్ అవుతాం. ఆడికి పోయిన తర్వాతనే ఇక అసలు కథ మొదలవుతుంది. ఏకధాటిగా మొదలవుతుంది. ఈ మన మధ్యాహ్నం పూట తిండి తిప్పలు అసలు ఏముండవు. ఓన్లీ మంచినీళ్ళే ఉంటాయి. ఓన్లీ మంచినీళ్ళు తాగకుండానే చేయాలి. ఆగేది లేదన్నట్టు, ఆగకుండా నాన్ స్టాప్గా జరుగుతుంది షూటింగ్. అప్పుడే మన కంప్లీట్ అవుతుంది. లేకపోతే కంప్లీట్ కాదు. అందుకోసమే ఇక మీరు ఏమన్నా
చిన్న చిన్న లైట్ ఫుడ్ పండ్లు అవి వచ్చిన తెచ్చుకోరి. ఇలాగా మీ షార్ట్ వచ్చే లోపల మీరు తినండి, సరిపోతుంది. నేను మాత్రం ఏం తినను, ఏం లేదు, ఖాళీ మంచినీళ్ళు తాకుంటూనే ఉంటా. కంప్లీట్ చేసేదాకా నాకు అట్లే ఉంటుంది అన్నట్టు. ఉంటా. మీ కాశీపేట స్వామి, తెలంగాణ యూట్యూబర్, మందమారి యూట్యూబ్ ఛానల్.